సూర్యాపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించారు. మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేవతమ్మ గ్రామ ప్రజలకు ఎల్లమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేవారమని, ఈసారి కరోనా నేపథ్యంలో సాదాసీదాగా వేడుకలను జరుపుకుంటున్నామని, గ్రామ ప్రజలందరూ అయినా కూడా ప్రజలన్న సాంప్రదాయం వల్ల సామాజిక దూరం పాటిస్తూ నైవేద్యం సమర్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సునీత, ఉప సర్పంచ్ బంజారప్ప, వార్డు సభ్యులు కుర్మన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు ఎల్లమ్మ జాతర శుభాకాంక్షలు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఎల్లమ్మ జాతర జరుపుకుంటామండి. చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈసారి కరోనా గురించి భక్ష్యాలతోనే సరిపెట్టుకొని మా ఊరి వరకే చేసుకుంటున్నామండి. దగ్గర ఒక 20-30 ఊరోళ్ళు, హైదరాబాద్ వాళ్ళు ఒక 3-4 వేల మంది వస్తారు మా ఊరికి జాతర చేయడానికి. కానీ ఈసారి ఎవ్వరు రాకుండా మా ఊరి వరకే చేసుకొని అమ్మవారి మొక్కు చెల్లించుకోవడానికే మేము ప్రయత్నం చేసినాము. ఎందుకంటే మాకు పంటలు అన్నీ స్టార్ట్ చేయాలంటే మాకు ఎల్లమ్మ దయ ఉండాలి కాబట్టి ఎల్లమ్మ జాతర మేము చేసుకుంటున్నామండి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ డివిజన్ కేంద్రంలో నేడు శ్మశాన వాటిక మరమ్మతుల కోసం మరియు మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన నిధుల నిర్మాణాల కోసం 3 కోట్ల రూపాయలు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంజూరు చేయించారు. ఈ పనులను కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ మహమూదా బేగం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, కొల్లాపూర్ కౌన్సిలర్ కృష్ణమూర్తి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మాది రామారామంద్రం